కావాలంటే వినండి, కాల్ రికార్డ్స్లో క్లియర్గా మాట్లాడిండు. తనైతే మనకి ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకునే ఏజ్ కాదు మనది, మనకి ఎలాంటి డిగ్రీ లేదు, ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి ఆమెకి మంచి నచ్చ చెప్పిండు. అయినా కానీ తను అలానే మాట్లాడడం, మళ్ళీ అది ప్లాన్ చేసి తనని చంపేసిలా ఏమో తెలియదు కానీ పాపం వాళ్ళ అమ్మకి కూడా, వాళ్ళ అమ్మ ఏడ్చి ఏడ్చి తనకి పిడిచి రావడం చూడండి వీడియోస్లో, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తను ప్రజెంట్ చదువుకుంటున్నాడు, వాళ్ళ కాలేజ్ వాళ్ళు కూడా మేము చేస్తున్నారు కూడా అర్థమవుతలే. మల్లారెడ్డి కాలేజ్ అంటే అసలు ఇక బ్రాండ్ అంటారు కదా, కాలేజ్కి అంత హైప్ ఇచ్చిన మల్లారెడ్డి కూడా మేము మాట్లాడడం లేదు. సో ఇట్లనే న్యూస్ వస్తున్నాయి కానీ ఒక ఆడపిల్లకి న్యాయం జరగదు, ఒక అబ్బాయికి న్యాయం జరగదు అనేది మన తెలంగాణలో రుజువు అయిపోయింది. ఇట్లా హత్యలు జరుగుతూనే ఉంటున్నాయి, ఎలాంటి శిక్షలు అనేది వేస్తలేరు ప్రజెంట్గా. అసలు చంపితే ఏంది, ఒక 6 నెలలు జైల్లో పోయి కూర్చోవచ్చు, తర్వాత బయటకు రావచ్చు అన్నట్టు నడుస్తున్నది ప్రజెంట్. సో పాపం ఏం తెలియని వాళ్ళు అంటే ఏ తప్పు చేయని వాళ్ళు చనిపోతున్నారు. అసలు ఎప్పుడు న్యాయం జరుగుతుందో, న్యాయం అసలు జరిగితే ఏమొస్తుంది. వాళ్ళ అక్క కూడా నేను కేసు పెట్టా ఏం పెట్టా మేమే న్యాయం చేసుకుంటాం, మేమే జస్టిస్ చేసుకుంటాం అని చెప్పేసి అయితే తను మాట్లాడుతుంది. నిజంగా అందరు అట్లా ఆలోచించుకొని మాట్లాడితే అందరూ కొట్టుకొని చంపుకొనే పోతారు. గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది, అవునా కదా? నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొన్నటిదాకా వైష్ణవి వీడియోస్, తర్వాత ఒక కన్న తండ్రి 2 పిల్లల్ని చంపడం, తర్వాత ఈ రోడ్డు పైన హత్యలు, వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళే భర్తలు భార్యలను చంపడం, ఇవి తర్వాత ఇతంది, ఇవే ట్రెండింగ్లో అవుతున్నాయి. కానీ ఇంత వైరల్ అవుతున్న వీడియోస్ కూడా గవర్నమెంట్ అసలు ఎలా రెస్పాండ్ అవుతలేదు, ఏమవుతలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమవుతలేదు.